మరి మంటలన్నీ ఒకటేనా? అగ్ని ప్రమాదాలు అన్నీ ఒకటేనా? కాదు. అగ్ని ప్రమాదాలు 5 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్, డి క్లాస్, ఈ క్లాస్ అని చెప్పి 5 రకాలు ఉన్నాయి. అవి ఏంటి సార్ అంటే సింపుల్ గా చెప్పడానికి ఏంటంటే, ఇక్కడ ఒక దున్న ఉంది, ఇది ప్లేట్ ఉంది, ఇది ఏంటిది? ఘన పదార్థమా ద్రవ పదార్థమా? ఇది ఘన పదార్థం కదా. ఇది ఘన పదార్థం మండితే ఒక రకమైన ఫైర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే కాలి బూడిదనిస్తుందో దాన్ని మనము ఏ క్లాస్ ఫైర్ అంటాం. కాలిపోయిన తర్వాత బూడిద వస్తుంది కదా, దాన్ని మనము ఏ క్లాస్ ఫైర్ అంటాం. గ్యాస్ మండిన తర్వాత ఏమన్నా బూడిద వస్తుందా? రాదు కదా, అందుకని అది వేరే రకం. సో నెక్స్ట్ ఏంటి? బి క్లాస్ ఫైర్. బి క్లాస్ ఫైర్ అంటే అక్కడ ఏం బూడిద రాదు. మనకు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కిరోసిన్ కానీ, ఎడిబుల్ ఆయిల్స్ కానీ ఇవి మండిన తర్వాత ఏమన్నా మనకు బూడిద వస్తుందా? రాదు కదా, స్మోక్ వస్తుంది, బాగా వేడి సెగ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. సో దాన్ని ఆయిల్ ఫైర్స్ లేదా బి క్లాస్ ఫైర్స్ అంటారు. నెక్స్ట్ సి క్లాస్ ఫైర్ అంటే గ్యాస్ ఫైర్స్. అంటే మన గ్యాస్ మనం రోజు వాడుతున్నాం కదా, మనం వాడే గ్యాస్ ఏది? ఎన్జి. అట్లాగే మండేటటువంటి హైడ్రోజన్, ఇలాంటివన్నీ కూడా. హైడ్రోజన్ మండుతుందా? మండదా? 10th క్లాస్ లో ఉంది హైడ్రోజన్ గురించి. టీచర్స్, హైడ్రోజన్ మండుతుందా? మండుతుంది. వెరీ డేంజరస్. ఎందుకు డేంజరస్ అనేది కూడా మళ్ళీ చెప్తాను నేను. సిఎన్జి ఇట్లా వాటిని మనము గ్యాస్ ఫైర్స్ అంటాము. సో అదేవిధంగా మెటల్స్, ఐరన్, అల్యూమినియం, కాపరు, మెగ్నీషియము, ఇలాంటివన్నీ కూడా మెటల్స్. అవి కాలితే కనుక వాటిని మనం మెటల్ ఫైర్. సో మెటల్స్ కాలుతాయా సార్? కాలుతాయా? కాలుదా? ప్రపంచంలో ఏదైనా కాలుతుంది. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు అయినా కాలుతుంది. కాకపోతే దానికి కావాల్సిన టెంపరేచర్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ కావాలంటే ఒక 150 డిగ్రీల సెంటిగ్రేడ్ సరిపోతుంది. అదే ఒక మెటల్ కాలాలి అంటే ఒక 500 డిగ్రీస్ కాలాలి. ఎట్లా వస్తుంది సార్? దానికంటే ఒక 100 బుక్కులు వేస్తే కాలు మంట పెట్టామనుకో 500 అవుతుంది, 1000 డిగ్రీలు కూడా వస్తుంది. సో ఆ విధంగా ఆ మెటల్ కూడా కాలుతుంది. సో మెటల్ ఫైర్స్ మీద మనం ఏం ఫైర్ ఎక్స్టింగ్విషర్ వాడాలో తెలుసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఎలక్ట్రికల్ ఫైర్. చాలా మంది అంటారు ఎట్లా కాలిందబ్బా సార్? షార్ట్ సర్క్యూట్ సార్. షార్ట్ సర్క్యూట్ అంటారా? షార్ట్ సర్క్యూట్ వల్ల కాలింది. ఇంట్లో ఏమైంది? ఫ్యాన్ కాలింది, లేకపోతే ఏసీ కాలింది, లేకపోతే ఫ్రిడ్జ్ కాలింది. మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కదా, దాన్ని ఎలక్ట్రికల్ ఫైర్స్ అంటాం. సో ఈ విధంగా మనకి